వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి భారీ ఎత్తున డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకునేవారు ఎవరైతే ఉన్నారో ఈ ఏప్రిల్ నెలలో మనకి మార్చి నెల పెన్షన్లకు సంబంధించిన 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఈ డబ్బుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. అదిరిపోయే శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం ఎదురు చూస్తున్న వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, పెలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తు వారు, అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అందాల్సిన కొత్త పెన్షన్లకు భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అనేది చాలు చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లకు డేట్ కూడా ఫిక్స్ చేశామని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేశారు. సో ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అంతకంటే ముందు ఈ అప్డేట్ అనేది తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. అదేవిధంగా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ ఏప్రిల్ నెల మనకి గత 4-5 రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది. ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో అయితే ఈ పెన్షన్లు అనేది విడుదల చేశారు. బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో సగం మందికి మనకి పెన్షన్లు అనేది క్రెడిట్ అయినట్టుగా చాలామంది అయితే చెప్తున్నారు. మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారో, ఈ మార్చి నెలకు సంబంధించిన ఏప్రిల్ నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి రేపు ఏ జిల్లాలో జమ చేస్తున్నారో మీకైతే చెప్తాను. సో అంతకంటే ముందు కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం. ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ పండుగ అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మనకి కొత్త పెన్షన్ల పైన కొత్త శుభవార్త తెలపడం అయితే జరిగింది. అదేంటంటే మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ పెన్షన్ల కోసం బడ్జెట్ అనేది రూపొందించడం జరిగిందంట. మనకి ఈ పెన్షన్ల కోసం 1,500 కోట్ల రూపాయలు కొత్త పెన్షన్ల కోసం డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా 4,016 రూపాయలు, 6,016 రూపాయలు వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి మే 31 తారీఖు నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంట. సో ఇక జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నదానిపై మనమైతే ఎదురు చూడాల్సి అయితే ఉంది. ఇక అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకి ఈ ఏప్రిల్ నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్ల కోసం అయితే ఎవరైతే చూస్తున్నారో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ ఉండబోతుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ విడుదల చేశారు. ఇక అదేవిధంగా మనకి ఇప్పటివరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేశారు. ఇక మనకి రేపటి నుంచి బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వాళ్ళందరికీ పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క. సో ఇక ఈ పెన్షన్లు నేరుగా బ్యాంక్ ఖాతాలో పొందుతున్నవారు నేరుగా తొందరగా రావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో ఇక ఈరోజు సంబంధించిన కీలకమైన విషయాలు అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.